RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు RTI Live News. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మహబూబ్ నగర్ రూరల్ మండలాల్లో ధర్మపుర హన్వాడ గ్రామంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు కేతూరి శివన్న ఆధ్వర్యంలో 10/9/2025 బుధవారం చిట్యాల చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథులు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు బి మహేందర్, మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటాద్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు యాదవ్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుదర్శన్ గౌడ్, ఆంజనేయులు హాజరయ్యారు. చిట్యాల ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ గోపి రజక, జిల్లా అధ్యక్షులు కేతూరి శివన్న, కార్యక్రమంలో జిల్లా నాయకులు అల్లూరి భీమన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు, మహబూబ్ నగర్ పట్టణ ప్రధాన కార్యదర్శి మహబూబ్, పట్టణ ఉపాధ్యక్షులు కొండాపూర్ నరసింహులు, గోండ్యాల గ్రామ రజక నాయకులు నరసింహులు, బుచ్చన్న, శంకరయ్య, సాయి, లెక్చరర్ బాలరాజ్, వెంకటేష్, ఆంజనేయులు, అశోక్, వెంకటయ్య, శ్రీను, ఆంజనేయులు, రామకృష్ణ, శేఖర్, వంశీ, వేపూర్ గ్రామ రజక సంఘం నాయకులు శివకుమార్, శ్రీకాంత్, నరసింహులు, రమేష్, అశోక్, కేశవులు, సూరి, వెంకటయ్య, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు వన్నాడ ప్రవీణ, ధర్మపురి గ్రామ రజక సంఘం నాయకులు పవన్ కుమార్, బసవపురం అంజీ మరియు మహిళలు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి 40వ వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బి మహేందర్ గారు, మరి మండల పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ, మాజీ అధ్యక్షులు వెంకటయ్య గారు, మాధవరెడ్డి గారు, యాదవ్ రెడ్డి గారు, వెంకటాద్రి గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ డైరెక్టర్ గారు, సుదర్శన్ రెడ్డి గౌడ్ గారు, ఎక్స్ సర్పంచ్ ఆంజనేయులు గారు, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షుడు కేతూరి శివన్న గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ గారు, మండల ప్రధాన కార్యదర్శి మహబూబ్నగర్ పట్టణ ప్రధాన కార్యదర్శి మహబూబ్ గారు, మిగతా నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మేధావులు, ప్రతి ఒక్కరు హాజరైన ప్రతి ఒక్కరికి ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటాం. మాగమూరు అంటేనే ఉద్యమగడ్డ. ఆ మాగమూరు మహబూబ్నగర్ ఉద్యమానికి పురుడు పోసినటువంటి, తెలంగాణకు పురుడు పోసినటువంటి గడ్డ మహబూబ్నగర్ జిల్లా. మరి ఈ జిల్లా నుండి 3వ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కావడం ఈ రాష్ట్రానికి గర్వించదగినటువంటి విషయం. రేవంత్ రెడ్డి గారు రాగానే పెద్ద యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ, పోటీగా ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీకి, ఈ దేశంలో 2వ యూనివర్సిటీకి ఒక రజక బిడ్డని పేరు పెట్టడము చాలా హర్షించదగినటువంటి విషయం. మరి న్యూ అమరావతి మహారాష్ట్రలో సంత్ గాడ్గే బాబా యూనివర్సిటీ తర్వాత మరి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా ప్రకటించి రేవంత్ రెడ్డి గారు తన ముద్రని రజకుల బహుజనుల పట్ల తనని ఒక చిత్తశుద్ధిని చాటుకున్నటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఆ నాయకుడే ఆ రోజు మరి 2016 డిసెంబర్ 26 తారీఖు రోజు అదే అసెంబ్లీలో మరి సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు. కాబట్టి సంక్షేమ పథకాలు, వృద్ధిదారులకు సంక్షేమ పథకాల గురించి మరి కొంత ఆలోచన చేసి కొంత బడ్జెట్ కేటాయించాలని చెప్పి సందర్భంగా. అదేవిధంగా మరి ఈ గడ్డలో గొప్ప నాయకుడు పుట్టినటువంటి గడ్డ ఇది మహబూబ్నగర్ జిల్లా. మరి దాంట్లో పండగ సాయన్న గొప్ప మహనీయుడు. ఆ మహనీయుడిని స్మరించుకుంటూ మరి మిగతా నాయకులు చాలామంది ఉన్నారు. వారందరి యొక్క జ్ఞాపకంగా ఈరోజు ఈ 40వ వర్ధంతి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి జరుపుకోవడం చాలా మొదటిసారిగా ఈ మహబూబ్నగర్ జిల్లాలో హన్వాడ మండలంలో మొదటిసారిగా రాష్ట్ర అధ్యక్షునిగా మేము ఇక్కడ రావడం, ఆ వర్ధంతి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా మేము వ్యక్తపరుస్తున్నాం. అంతేకాకుండా మరి ట్యాంక్ బండ్ పైన తెలంగాణ వీర వనిత అయినటువంటి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం తను చేసినటువంటి పోరాటం చాలా ఆ రోజుల్లోనే దొరలకు మరి ఎదురు తిరిగి పోరాడి 1,00,000 ఎకరాలు పంచినటువంటి గొప్ప మహనీయురాలు, దాతృత్వ స్వభావం కలిగినటువంటి ఆమె యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాలి. జనగామ జిల్లా కూడా ఆమె పేరు పెట్టాలి. ఏదైతే కుమరం భీం ఆసిఫాబాద్ ఎట్లా పెట్టారో మరి భూపాలపల్లి జయశంకర్ సార్ పేరు ఎట్లా పెట్టారో మరి జనగామ కూడా చాకలి ఐలమ్మ పేరు పెట్టాలి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. అంతేకాకుండా మరి చదువుకున్న విద్యార్థులు ఈ రోజుకి నిరక్షరాస్యతతో కొట్టుమిట్టాడుతున్నారు. పేరెంట్స్కి చాలా ఇబ్బందికరంగా బాగా బరువైతున్నారు. కాబట్టి ఒక డిఎస్సి మెగా